గొంగడేసుకొని వెన్నెలకస్తే గద్దరన్న బిడ్డ అని గుండెలకద్దుకున్నాం. నీ మాట తీరులా పాట తీరులా మా గద్దరన్నను చూసి సంబరపడ్డాం. అసొంటిది నువ్వు పోయి చంద్రబాబును కలిసే వరకు మా కడుపుల దేవినట్టయితున్నదక్క. కళ్ళు ఎర్రగైతున్నాయి, దుఃఖం వస్తాంది, మనసంతా కలికాలి అవుతున్నదక్క అని అంటున్నారు గద్దరన్న బిడ్డ వెన్నెలక్క ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన ముచ్చట తెలిసిన తెలంగాణ జనాలు. అమ్మా తెలంగాణ అనే పాట పాడితే తూటాలు పేల్చి గద్దరన్న జీవి తీయాలని చూసిండు చంద్రబాబు. లెక్కకు లేనన్ని కేసులు పెట్టి తిప్పల పెట్టిండు, కన్నమ్మ కష్టాలు పెట్టిండు గద్దరన్నను. అసొంటి మనిషిని అట్టెట్లా కలిసినవు వెన్నెలక్క అని తెలంగాణ జనం మలమల మసులుతున్నారు. రక్తం మరుగుతున్నది మాది అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. అప్పట్ల గద్దరన్నే చంద్రబాబును కలిసిండు అంటే దానికో లెక్కున్నది. చంద్రబాబు పెట్టిన కేసుల కోసం కోర్టుల చుట్టూ స్టేషన్ల చుట్టూ తిరగలేకపోతున్నా, ఈడు మీద పడి శాతగాకుండా ఆయన జర ఆ కేసులు కొట్టేయి అన్నట్టు చంద్రబాబును కలిసిండు. దానికో లెక్కున్నది. కానీ తండ్రిని కాల్చి చంపేదానికి చూసిన మనిషిని అట్టెట్లా కలిసినవు వెన్నెలక్క? విద్యుత్ పోరాటంలో తెలంగాణ పేదలను పొట్టన పెట్టుకున్నాడు. అంతెందుకు తెలంగాణ రాష్ట్రం రాకుండా అడుగడుగున కుట్రలు చేసిండు, వచ్చిన తెలంగాణను వాపసు పోయేటట్టు చేసిండు. అసొంటి మనిషిని కలిసి గద్దరన్న విగ్రహం ఆంధ్రాలో పెట్టాలి, ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న ఆర్ట్స్ అండ్ కల్చర్ విభాగానికి గద్దరన్న పేరు పెట్టాలి అని అడిగినందుకు ఆగామాగం అవుతున్నారు తెలంగాణ జనాలు. మేకల గుంపు పులి దగ్గరికి పోయి న్యాయం చేయమంటే చేస్తుందా అక్క? పానం ఉన్నప్పుడు పాట పాడితే సంపాలని చూసినోడు చచ్చిపోయినాక విగ్రహం పెడతాడా వెన్నెలక్క అని అడుగుతున్నారు. బతికున్నంత కాలం తెలంగాణ గానం చేసిన గద్దరన్న పేరు ఆంధ్ర యూనివర్సిటీకి పెడితే అన్న ఆత్మ శాంతిస్తుందా అక్క? ఇది నీకొచ్చిన ఆలోచన లేకుంటే ఎవరైనా చెప్తే చేస్తున్నావా? గద్దరన్న విగ్రహం అక్కడ పెట్టాలని చెప్పి ఆంధ్రోళ్ళు ఇత్తేసి పొత్తు ఊడినట్టు వాళ్ళ విగ్రహాలు తెలంగాణలో కుప్పలు తెప్పలు పెట్టే కుట్రలేమన్నా జరుగుతున్నాయో చూడక్క. దాంట్లో నువ్వు భాగం కావద్దని కోరుకుంటున్నావు వెన్నెలక్క అని అంటున్నారు. తన బొందిల పానం ఉన్నంత కాలం తెలంగాణ సోయితోని పాటలు పాడిన గద్దరన్న విగ్రహం పేరుతోని మళ్ళా ఆంధ్రోళ్ళు కుట్రలు చేస్తే గద్దరన్న పోరాటానికి పాడిన పాటలకు ఇలువ ఉండదు. జర ఆలోచన చేయి వెన్నెలక్క అన్నట్టు మాట్లాడుకుంటున్నారు తెలంగాణ జనాలు.